గత సార్వత్రిక ఎన్నికల్లో టికెట్ల కేటాయింపులో అనేక ప్రయోగాలు వైసీపీ చేసింది. అవి బెడిసి కొట్టాయి. తాజాగా జిల్లాలోనూ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి క్రియేట్ చేయాలని భావిస్తోందట. మరి ఆ పార్టీ న్యూ ప్లాన్ సక్సెస్ అవుతుందా లేక బెడిసి కొడుతుందా? లెట్స్ వాచ్. కొత్త తరహా పదవులతో నాయకులను హోల్డ్ చేసుకోవాలి అనుకుంటోంది వైసీపీ. ఇప్పటికే విభిన్నమైన ఆలోచనలతో అధిష్టానం ఎన్నికలకు ముందు సరికొత్త ప్రయోగాలు చేసింది. అయితే అవి అన్నీ బెడిసి కొట్టాయి. అయినా ప్రయోగాలు చేస్తూనే ఉంది. ఆల్రెడీ జిల్లా అధ్యక్షుడు ఉన్నప్పటికీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అంటూ కొత్త పదవి క్రియేట్ చేసింది. మరి ఈ ప్రయోగం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. ఇదిలా ఉంటే వైసీపీ మొదటి నుంచి కొత్త తరహా రాజకీయాలకు స్పేస్ ఇస్తోంది. 2019లో నియోజకవర్గంలో గెలిచిన ఎమ్మెల్యే ఉన్నా సమన్వయకర్త అంటూ సరికొత్త పోస్ట్ను క్రియేట్ చేసింది. ఇందుకు ఉదాహరణగా తాడికొండ నియోజకవర్గాన్ని చెప్పవచ్చు. రాజధాని ప్రాంతంలో ఉన్న ఈ నియోజకవర్గం నుంచి ఉండవల్లి శ్రీదేవి వైసీపీ అభ్యర్థిగా విజయం సాధించారు. అయితే పార్టీ నాయకులతో ఎమ్మెల్యే శ్రీదేవికి వచ్చిన మనస్పర్ధల కారణంగా వ్యతిరేక వర్గం తయారైంది. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీని ఏకతాటిపైకి తెచ్చేందుకు సమన్వయకర్త పోస్టును క్రియేట్ చేసింది అధిష్టానం. మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ను నియమించింది. అయితే ప్రయోగం వికటించింది. ఇకపోతే ఎన్నికలకు ముందు వైసీపీ భారీ ప్రయోగాలే చేసింది. నియోజకవర్గంలో ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకతను ఆధారంగా చేసుకుని వేరే నియోజకవర్గాలకు ట్రాన్స్ఫర్ చేశారు పార్టీ అధ్యక్షుడు జగన్ రెడ్డి. ఈ బదిలీలు చివరకు మంచి పాపులారిటీ ఉన్న అప్పటి మంత్రి విడుదల రజనీకి కూడా తప్పలేదు. చిలకలూరిపేట నియోజకవర్గానికి చెందిన రజనీని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థిగా ట్రాన్స్ఫర్ చేశారు. అయితే ఆ ప్రయోగం విఫలమైంది. రాజకీయాల్లో కొత్తగా వచ్చిన టీడీపీ అభ్యర్థి గల్లా మాధవి చేతిలో రజనీ ఘోర పరాజయం చవిచూసింది. ఇప్పుడు మరో సరికొత్త ప్రయోగానికి రెడీ అయింది వైసీపీ. పల్నాడు జిల్లా అధ్యక్షుడు ఉండగానే జిల్లా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంటూ మరో పోస్టు క్రియేట్ చేసింది. పల్నాడు జిల్లాలో వైసీపీకి బలమైన పట్టు ఉంది. పార్టీ క్యాడర్ హోల్ హార్టెడ్గా ఉంటుంది. పార్టీ కోసం ఎంతకైనా రెడీ అంటారు కార్యకర్తలు. ఎన్నికల అనంతరం పల్నాడు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అధిష్టానం నియమించింది. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చాలా యాక్టివ్గా ఉండేవారు పిన్నెల్లి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పిన్నెల్లి అతని సోదరుడిపై కేసులు నమోదయ్యాయి. పిన్నెల్లి జైలుకు కూడా వెళ్లి వచ్చారు. తాజాగా మాచర్లలో జరిగిన జంట హత్యల కేసులో పిన్నెల్లిపై కూడా కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో పిన్నెల్లి అజ్ఞాతంలోకి వెళ్లారు. జిల్లాలో పార్టీ కార్యక్రమాలు అంతంత మాత్రంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో మరొకరిని జిల్లా అధ్యక్షుడిగా నియమిస్తారు అన్న చర్చ తెర మీదకొచ్చింది. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. కేసుల భయంతో అజ్ఞాతంలో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జిల్లా అధ్యక్షుడిగా కొనసాగిస్తూ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అనే కొత్త పోస్టు తెరపైకి తెచ్చింది. జిల్లాలోనే సీనియర్ నాయకుడిగా పేరుగాంచిన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని ఈ పోస్టులో నియమించింది. గోపిరెడ్డి ఇక జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో క్యాడర్ను సమన్వయపరుస్తూ జోష్ నింపే బాధ్యత చేపట్టారు. ఇప్పటి వరకు జిల్లా అధ్యక్షుడు ఉండగా వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు లేదు. కొత్తగా ఏర్పాటు చేశారు. పిన్నెల్లిని తొలగించకుండా పార్టీ అధ్యక్ష పదవి ఆశించిన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి హోదా కల్పిస్తూ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటికే వైసీపీ అనేక రకాలుగా కొత్త వరవడి సృష్టించేందుకు సరికొత్త ప్రయోగాలు చేసింది. అవన్నీ ఘోరంగా విఫలమయ్యాయి. ఈ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి మరి.